మ్యామ్ ఇప్పుడు టీనేజ్‌లో పిల్లలు లవ్‌లో పడ్డారంటే, నేను ఆ అబ్బాయితో వెళ్ళిపోతా, ఆ అబ్బాయి నాకు అన్నం పెట్టకపోయినా పర్లా, నీళ్ళిచ్చినా చాలు, నేను గుడిసెలో ఉన్న పర్లా, చెట్టు కింద ఉన్న పర్లా, నాకు ఆ అబ్బాయే కావాలనేసి ఎళ్ళిపోతారు. అలా టీనేజ్‌లో ఒక రకమైన ఆలోచన ఉంటుంది. మిడ్ ఏజ్‌లో ఒక రకమైన ఆలోచన ఉంటుంది. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆలోచన మారుతుంది. ఇలా ఏ వయసులో ఎలాంటి ఆలోచనలు చేస్తే లైఫ్ బావుంటుంది? నేను నీకు ఇంతకు ముందు ఒకసారి నువ్వు నన్ను నవ్వా గుర్తుందా? చిన్నప్పుడు వేసుకున్న ఫ్రాక్‌లో ఇప్పుడు ఫిట్ అవుతావా అని. ఆ! సో, లైఫ్ కూడా ఇట్ విల్ టేక్ అస్ టు నెక్స్ట్ స్టెప్. నేచర్ విల్ టీచ్ అస్ హౌ టు డీల్ ఇట్ అని. ఆ చిన్నప్పుడు ఉన్నయన్నీ ఇన్ఫాక్చుయేషన్స్ రూప. అప్పుడు ప్రపంచంలో ఇప్పుడు అమ్మా, నాన్న డబ్బుల మీద, అమ్మా, నాన్న రెస్పాన్సిబిలిటీస్ మీద మనకే బాధ్యతలు లేకుండా పెరుగుతున్నప్పుడు ఒక మనిషిని చూసి క్రియేట్ అయ్యే ఆ ఇన్ఫాక్చుయేషన్‌లో అసలు ఇంకేమి తర్వాత ఆ మనిషితో బతకటం అంటే ఏంటో తెలియకుండానే మంచినీళ్ళు తాగి, అన్నం తిని అమ్మాళ్ళు ఇచ్చేయన్నీ అరేంజ్ చేసినయన్నీ తినేసి బతికినట్టు అక్కడే ఉంటుందని అనుకుంటారు. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనం తినే తిండికి కూడా మనమే కష్టపడి తెచ్చుకోవాలి. అమ్మ, నాన్న తీసుకొచ్చి ఇవ్వరు. ఇట్స్ ఎ డిఫరెంట్ లైఫ్ అని. అవును. సో, ఆ కష్టంలో ఏమవుతుంది స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి. ఆ స్ట్రగుల్స్‌లో కొన్ని నేర్చుకుంటాం. సో, కలలు డ్రీమ్స్ ఊహల్లో. ఉన్నాయి. ఊహలుంటాయి గదా! ఆ ఊహలన్నీ కూడా రియాలిటీలోకి వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఆ రియాలిటీ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతాయి. ఇన్ఫాక్చుయేషన్స్, లవ్ మ్యారేజెస్ అయన్నీ పక్కన పెట్టిన రూప ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా ఎంత పెద్దవాళ్ళు చెప్పి పెళ్లి చేసినా, ఎంత చెప్పుకుంటా చూపిస్తా వచ్చినా ప్రాక్టికల్ నాలెడ్జ్‌లో ప్రాక్టికల్‌గా నువ్వు బతకటం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరికీ ప్లాటర్ లాగా లైఫ్ రాదు. సో, అది డీల్ చేసే ప్రాసెస్‌లో ఆ హర్డిల్స్ ఏమవుతాయి అంటే తట్టుకునే వయసు, తట్టుకునే అంత మెచ్యూరిటీ మనం డీల్ చేసేవి ఎదుర్కొనే వాటితో వచ్చేస్తుంది మెల్లమెల్లగా. ఇప్పుడు ఒకసారి సైకిల్ నేర్చుకునేటప్పుడు కూడా 4 సార్లు కింద పడితే యూ బికమ్ ఎ ప్రో ఇన్ సైక్లింగ్. సేమ్ వే లైఫ్‌లో కూడా వి ఆల్ ఎవ్రీవన్ మన పిల్లలు గానీ, మన పేరెంట్స్ కానీ, మనం కానీ ఎవరమైనా కూడా ఆ ప్రాసెస్‌లో పడి లెగిసి, పడి లెగిసి, పడి లెగిసి ఎళ్ళేదే లైఫ్. సో, ఈ ఏజ్‌కి ఏం చేయాలి, ఆ ఏజ్‌కి ఏం చేయాలని ఏమీ రాసి ఉండదు రూప. ఒక్కొక్కళ్ళకి 60 ఏళ్లలో పడాల్సినవి 25 ఏళ్ళకే పడతారు. హ్మ్. కొందరికి లైఫ్ అలా స్మూత్‌గా ఎళ్తా ఉంటుంది. చిన్న చిన్నవి కూడా పెద్దగా అనుకుంటా ఉంటారు. సో, ఈచ్ వన్ విల్ హ్యావ్ టు డీల్ దేర్ ఓన్ థింగ్స్. దే హ్యావ్ టు లెర్న్ అండ్ గ్రో విత్ ద ఏజ్, విత్ ద సిట్యుయేషన్స్, సర్కమ్‌స్టాన్సెస్ అండ్ అంతే అలా వెళ్ళిపోయి ఎండ్ అయిపోతుంది. రైట్.